తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. మన ఊరు ఫౌండేషన్ చైర్మన్ విద్యాసాగర్ పర్యావరణ పరిరక్షణకు కాకినాడ ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి పోటీలను నిర్వహించడం అభినందనీయమని జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూ వీసీ ఛాంబర్లో కాకినాడ ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి పోటీల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా వీసీ మురళీకృష్ణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి పోటీలు నిర్వహించేందుకు మన ఊరు ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. సామాజికవేత్త ప్రొఫెసర్ ఆలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ కాలుష్యాన్ని నివారించేందుకు పోటీలు నిర్వహించడం అభినందనీయమని మన ఊరు ఫౌండేషన్ కొనియాడారు. ఇబ్బంది పెట్టేది ఏది కూడా అది నిజంగా భగవంతుని కొలిచినట్టు అవసరం. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి ఇవాళ నేను అనుకోవడం అసలు ప్రపంచం మొత్తంలోనే, ఇండియాలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ప్రపంచం మొత్తంలోనే కొంచెం ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్ యాక్టివిటీస్ అద్భుతంగా జరిగేటటువంటి సిటీ ఏది అంటే మన కాకినాడ. ఆ కాకినాడలో ఈ మన ఊరు ఫౌండేషన్ లాంటి ఆర్గనైజేషన్స్ ఇప్పుడు ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేయడం ద్వారా పర్యావరణానికి చాలా మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం, నిజమైనటువంటి భక్తిని ప్రదర్శించిన వాళ్ళు అవుతాం. సో మనకి ఆల్మోస్ట్ కాకినాడ లాంటి ప్రాంతాల్లో 2000 నుంచి 3000 దాకా అపార్ట్మెంట్స్ అయితేనే, లేకపోతే రెసిడెన్షియల్ కాలనీస్లో అయితేనే లార్జ్ స్కేల్లో కూడా ఈ వినాయకుడి విగ్రహాలని పెట్టడం అవన్నీ ఇప్పుడు బాగా తగ్గింది మనం చేసిన అవేర్నెస్ మూలంగా. ఇప్పుడు సాగర్ అండ్ హిస్ టీమ్ ఈ మన ఊరు ఫౌండేషన్ ద్వారా చేస్తున్నది ఇదంతా కూడా ఇంకా అద్భుతమైన విజయాలను చూస్తుందని అనిపిస్తుంది. ఇవన్నీ కూడా పర్యావరణానికి చాలా చాలా మేలు కలిగజేస్తాయి. ఇలాంటి వాటిని మనందరం ఎంకరేజ్ చేయడం అనేది మన బాధ్యత. పర్యావరణానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా పర్యావరణానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఒకటే, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే అవేర్నెస్, నలుగురిలో ఒక అవేర్నెస్ తీసుకురావడం. ఈ సంవత్సరం సెప్టెంబర్ 7వ తారీఖున జరగబోయే వినాయక ఉత్సవాలు పర్యావరణ హితంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మన ఊరు ఫౌండేషన్ ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టింది. అదే కాంపిటీషన్ అండి, ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి కాంపిటీషన్ 2024. దాన్ని ఈరోజు వీసీ మన వైస్ ఛాన్సలర్ అండ్ జేఎన్టీయూకే ప్రొఫెసర్ మురళీకృష్ణ గారి చేతుల మీద ఈ బ్రోచర్ లాంచ్ అనేది చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కాకినాడ రూరల్ అర్బన్లో చాలా ఇళ్లలో అవ్వచ్చు, అపార్ట్మెంట్లో అవ్వచ్చు, జంక్షన్స్ అవ్వచ్చు, మంది పిల్లలు కూడా చేస్తూ ఉంటారు. ఇలా చేసే ఈ సంవత్సరం ఉత్సవాలన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీగా జరగాలని దాదాపు 200 నుంచి 300 టన్నుల వ్యర్థాలు ఈ వినాయక చవితిలో పేరు చెప్పి జరుగుతూ ఉంటాయి. అందులో చాలా మట్టుకు పర్యావరణానికి చెడు జరిగేలా ఉంటుంది. సో ఈ వ్యర్థాలని తగ్గించాలని, పర్యావరణ హితంగా ఉండాలని కాకినాడ అర్బన్ రూరల్ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ ఒక మంచి కాంపిటీషన్ అయితే పెట్టడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో యువతకు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు. వికాస ఆధ్వర్యంలో పిఠాపురంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఎంపీ ఉదయ్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలోని ఎస్ఎఫ్ఎస్ స్కూల్, అంజనా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ మెగా జాబ్ మేళాకు ఇతర జిల్లాల నుంచి కూడా నిరుద్యోగ యువత హాజరైంది. ఈ సందర్భంగా మేళాకు హాజరైన యువతను ఉద్దేశించి వికాస ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చారావు, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన అంటే కలెక్టర్ గారు, వికాస పీడీ గారు ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాలో నుంచి నేను ఇక్కడ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, మిగతా జన సైనికులు, కేడర్ అంతా కూడా వాళ్ళతో కలిసి వర్క్ చేసి ఈ జాబ్ మేళాని క్రియేట్ చేయడం జరిగింది. జాబ్ మేళాని ఒక 10 days ముందే లాంచ్ చేసినప్పటికీ కూడా సుమారు 8,000 to 10,000 మంది విద్యార్థులు, జాబ్ లేని విద్యార్థులు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈరోజే ఇందులో 40 పైగా మల్టీనేషనల్ కంపెనీస్ కూడా రావడం జరిగింది. ఇందులో సుమారు 2,400 జాబ్స్ ఈరోజు సాయంత్రానికల్లా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్లో సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఏదైనా ఉన్నా సరే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చి అందులో కూడా సెలెక్ట్ అయ్యేలాగా వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎవరికైనా జాబ్స్ రాకపోయినా సరే వాళ్ళకి మళ్ళీ మల్టీనేషనల్ కంపెనీస్తో టైప్ అయిన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ఆ స్కిల్ని ఇంప్రూవ్ చేసి మళ్ళీ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇక్కడ ఈ జాబ్ మేళాన్ని క్రియేట్ చేస్తూ కాకినాడ పార్లమెంట్లో అలాగే పిఠాపురం నియోజకవర్గంలో జాబ్ లేని యువతీ యువకులు ఎవరు ఉండకూడదనే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దీన్ని ప్రారంభించారో దానికి
సక్రమంగా పూర్తి చేసి జాబ్ లేని యువతీ యువకులు ఎవరు కూడా ఇక్కడ ఉండకుండా చేయటమే మా లక్ష్యం. దానికి ఫస్ట్ అంటే ఒక 5 సంవత్సరాల్లో ఎప్పుడూ జరిగింది ఇది. ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే అంటే కంపెనీస్ కూడా రావటం మొదలుపెట్టి మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ తీసుకున్న ఇనిషియేటివ్స్ అంటే ఒక గుడ్ గవర్నెన్స్ జరగటం వల్ల వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు రావడం జరుగుతుంది. అలాగే కంపెనీలు పెరిగే కొద్దీ జాబ్స్ కూడా ఇంకా పెరగడం జరుగుతుంది. లాస్ట్ 5 ఏళ్లలో జాబ్ అనేది లేదు, కంపెనీ అనేది లేదు, ఉన్న వాళ్ళందరినీ తరిమేయడంతో ఎంతోమంది యువతీ యువకులకి ఇక్కడ ఉద్యోగాలు లేకుండా పోయి ఎంతో కష్టపడుతున్నారు. సో అవన్నీ కూడా వచ్చిన 2 నెలల్లోనే మొదలు పెడుతూ ఒక నియోజకవర్గంలో జరిగే, ఒక కాకినాడ పార్లమెంట్లో జరిగే ఒక్క జాబ్ మేళాలోనే 2400 ఉద్యోగాలు వస్తున్నాయి. అంటే ఇందులో ముఖ్యంగా గమనించవలసింది ఏంటి అంటే ఎవరికి ₹1 ఎవరు ఇవ్వకుండా, తీసుకోకుండా, పైగా ఇక్కడ వచ్చిన వాళ్ళకి అన్ని ఏర్పాట్లు స్కూల్ యాజమాన్యం, కలెక్టరేట్ చేస్తే వీళ్ళకి కావాల్సిన భోజన సౌకర్యాలన్నీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జన సైనికులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళకు కూడా ఇప్పుడు పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు ఇదే సేవా కార్యక్రమంలో ఉంటూ, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే సేవా కార్యక్రమంలో ఉంటున్న మా జనసేన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. రష్యా, ఐరోపాలో ఎత్తైన పర్వతం ఎల్బ్రస్. ఇది సముద్ర మట్టానికి 18,510 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ఒక అగ్నిపర్వతం. ఇది యురేషియా సూపర్ ఖండంలో ఎత్తైన స్ట్రాటో వాల్కనోగా పేరుగాంచింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాలు కలిగి ఉన్న పర్వతాల్లో ఎల్బ్రస్ 10వ స్థానంలో ఉంది. పర్వతారోహకులు దీన్ని ఎక్కడ ఒక విక్టరీగా భావిస్తారు. అలాంటి పర్వతాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన అన్నపూర్ణ అధిరోహించి విజయం సాధించారు. ఎల్బ్రస్ పర్వత శిఖరం మీదకు చేరుకున్నారు. తన భర్త మహేష్ రెడ్డి ప్రోత్సాహంతోనే పర్వతాన్ని అధిరోహించి విజయం సాధించినట్టు తెలిపారు. విజయవాడలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నానని, తన కుటుంబం కృషితోనే ఈ విజయం సాధించగలిగానని ఆమె మీడియాకు వివరించారు. నా పేరు అన్నపూర్ణ. నేను గుంటూరు జిల్లా తాడేపల్లిలో చిన్నప్పటి నుంచి పెరిగిందంతా ఇక్కడే. పుట్టింది గుంటూరు జిల్లా తెనాలి. నాన్నగారి పేరు బండారు శ్రీరామచంద్రరావు. నా భర్త పేరు కండ్రపు మహేష్ రెడ్డి. ఆయనది కూడా తాడేపల్లె. మేము చిన్నప్పటి నుంచి చాలా లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ లో పెరిగి పెద్దయ్యాము. చిన్నప్పటి నుంచి కూడా నాన్న ఎప్పుడు దేశం గురించి, పక్క వాళ్ళకి ఏదైనా చేయాలనే దాని గురించి ఎక్కువ చెప్పేవారు. నేచర్ లోకి తీసుకెళ్లి కొత్త ప్రదేశాలని చూపించడం, మేము ఎంజాయ్ చేస్తుంటే ఆయన చూసి ఆనందించేవారు. అక్కడి నుంచి నాకు ఈ బయటికి వెళ్ళడం, ట్రావెల్ చేయడం అనే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఎక్కువ ఏ చిన్న సమయం నాకు వచ్చినా నేను ఎప్పుడు నేచర్ తో స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడేదాన్ని. నేచర్ మనకి ఏమి ఇచ్చిన దానికన్నా మనం నేచర్ కి ఏం చేస్తాం అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉండేదాన్ని. ఈ మంత్ ఆగస్ట్ 19th నేను యూరోప్ లో ఉన్న ఎత్తైన పర్వతం అధిరోహించడం జరిగింది. దాని పేరు మౌంట్ ఎల్బ్రూస్. ఇది 5,642 meters అబౌవ్ సీ లెవెల్ ఉంది. టెంపరేచర్స్ వచ్చేసి -20, -18 ఉన్నాయి మేము ఎక్కినప్పుడు. సో ఇది చాలా కష్టంతో, చాలా రిగరస్ ట్రైనింగ్ తో నేను ఇది అచీవ్ చేయడం జరిగింది. దీనికి 1-2 months ముందు నుంచే నా ఆహారంలో కానీ, నా ఫిట్నెస్ లో కానీ నేను చాలా చేంజెస్ చేసుకున్నాను. నేను నా శరీరాన్ని చాలా కష్టపెట్టాను. బట్ స్టిల్ అదంతా ఇష్టంతోనే చేశాను. మనం ఏ పనైనా మనసు పెట్టి 100% ఇచ్చి చేస్తే తప్పకుండా దానిలో మనం అచీవ్ చేస్తాము. అలాగే మీ ఇంట్లో కూడా, మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఏమి ఇష్టం అనేది గుర్తించండి. మీరు తప్పకుండా వాళ్ళల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని మీరు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తే ప్రతి ఇంట్లో కూడా నాలాంటి ఒక అమ్మాయి తప్పకుండా బయటకు వస్తుంది. అలా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆడవాళ్ళు కూడా మీ గురించి మీరు నిలబడాలి. మోర్ దాన్ పక్కన వాళ్ళు మనకి హెల్ప్ చేయాలనే దానికన్నా ముందు మనం ఫైట్ చేయాలి. దేన్ని నమ్మామో దాని గురించి మనం నిలబడాలి. అప్పుడే మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతాము. ఇందులో నా కుటుంబ సపోర్టు, అలాగే నా హస్బెండ్ సపోర్టు చాలా ఉంది. విజయవాడ అడ్వెంచర్ క్లబ్ అని రఘునాథ్ రెడ్డి గారు నడుపుతున్న ఈ అడ్వెంచర్ క్లబ్ లో విజయవాడ చుట్టుపక్కల చాలా ప్లేసెస్ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా మందికి తెలియదు విజయవాడలో ఇన్ని ఉన్నాయా, ఇన్ని మౌంటైన్స్ ఉన్నాయా అని మనం అనుకుంటాము. మనకి చాలా ఉన్నాయి. మీరు దీన్ని ఒక హాబీగా కాకుండా కూడా మీ బాడీని హెల్తీగా, ఈ రోజుల్లో మనకు చాలా డిసీజెస్ చెప్పక్కర్లేదు. మీరు మిమ్మల్ని యాక్టివ్ గా, యంగ్ గా, హెల్తీగా ఉంచుకోవడానికి వీటిల్ని ఒక దీనిలాగా తీసుకోండి. మీరు జిమ్ములకి వెళ్ళి వేలకు వేలు తగిలేసే కంటే చక్కగా ప్రకృతిలోకి వెళ్ళి ఆ కొండలెక్కి మీ ఫిట్నెస్ ని మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. దీనికి రఘు గారి సపోర్ట్ నాకు ఫస్ట్ నుంచి ఉంది. ఆయనే నన్ను స్టార్టింగ్ నుంచి కూడా ఈ చుట్టుపక్కల కొండలు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా సహాయం చేశారు. అలాగే ఈ ట్రైనింగ్ లో కూడా
ఎట్లా నన్ను నేను ట్రైన్ చేసుకోవాలి, ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి, ఎంత పరిగెట్టాలి, ఎట్లా బ్రీత్ కంట్రోల్స్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఆయన నాకు హెల్ప్ చేయడం జరిగింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. మోర్ దాన్ కాంకరింగ్ ద పీక్, మీ అందరి ఎంకరేజ్మెంట్, సపోర్ట్, బ్లెస్సింగ్స్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. ఇదే ఇలాగే కంటిన్యూ అవుతే, నాకు ఈ ప్రోత్సాహం ఉంటే నేను తప్పకుండా ఏదో ఒక రోజు ఎవరెస్ట్ మీద నన్ను నేను చూసుకుంటానని తప్పకుండా అనుకుంటున్నాను. మన గుంటూరు డిస్ట్రిక్ట్ కి ఇది చాలా ప్రౌడ్ మూమెంట్. మన దేశ పతాకాన్ని ఎవరెస్ట్ మీద ఎగరేయాలన్నదే నా కల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్న మంత్రి కొల్లు రవీంద్ర. బహుళ భారీ పరిశ్రమలను స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీని 12 గంటల్లోనే అమలు చేసిన అధికారులు. వానపల్లి గ్రామ సభలో ఇచ్చిన హామీ మేరకు 2 ఎలక్ట్రిక్ స్కూటర్ల అందజేత. ఉచిత ఇసుక విధానంపై అధికారులకు కాకినాడ జేసీ రాహుల్ మీనా దిశానిర్దేశం. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు అమలయ్యేలా చూడాలని సూచన. కాకినాడ డీఎస్పీగా రఘువీర్ విష్ణు బాధ్యతలు. శాంతి భద్రతల పర్యవేక్షణకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.